రే షించాన్, ఎక్కడికి రా? ఆగరా, ఈరోజు నువ్వు అయిపోయావు. వేసవి సెలవులు వచ్చినప్పటి నుంచి ఎల్లరు ఎక్కువైపోయిందిరా నీకు. ఆగరా, ఏసీ రిమోట్ పగలు కొడతావా? ఇప్పుడు ఏం చేయాలరా ఏసీని? ఎంత పని చేసావురా షించాను? ఈరోజు నువ్వు అయిపోయావురా నా చేతిలో. ఏంట్రా ఏంది ఉరికితే నువ్వు తప్పించుకోలేవు నా చేతుల్లో, అయిపోయావురా నువ్వు. ఏంట్రా షించాన్, అబద్ధాలు చెప్తున్నావా? నేను చూసాగారా నువ్వు ఎలా పడేసావో. ఇప్పుడు నువ్వు అయిపోయావురా. A few moments later. అరే ఏందబ్బా వీడు? గైస్, వీడైతే ఇలా దగ్గరగా 2 నెలల నుంచి నన్నైతే ఇలా కలవరిస్తున్నాడు. జైలన్న లెగు, జైలన్న లెగు అని 2 నెలల నుంచి. ఓకే, వీడిని ఒకసారి లేపుదాం. గైస్, వీడినైతే వెళ్ళి లేపాలి ఫస్ట్. అసలు ఎందుకబ్బా వీడు నన్ను 2 నెలల నుంచి జైలన్న లెగు లెగు అంటున్నాడు. రే షించాన్, రే నిన్నే పిలుస్తుంది, లెగురా. ట్రిప్కి ప్లాన్ చేశాక ఈరోజు, లెగు. ట్రిప్ అంటే చూడండి ఎలా లేచాడు. రే షించాన్, నువ్వు 2 నెలల నుంచి మళ్ళీ ఈరోజు కూడా అన్నావురా జైలన్న లెగు, జైలన్న లెగు అని. అసలు ఏమైందిరా నీకు? వేసవి సెలవులు ఇచ్చినప్పటి నుంచి, అంటే దానికన్నా ముందు నుంచే అంటున్నావు లెగు లెగు అని. అసలు ఏమైంది నీకు? అరే, రంగతాత దగ్గర తీసుకెళ్ళడానికి ముందు నాకు అసలు ఏం జరిగిందని చెప్తేనే కదరా నేను తీసుకెళ్ళేది. నేను తీసుకెళ్తా. ఏం జరిగిందో అసలు చెప్పు. ఏంట్రా షించాన్, అబద్ధాలు ఏమేమి చెప్తున్నాడా ఏంది వీడు? అసలు నేను చచ్చిపోయినట్లు కల రావడం ఏంట్రా? రే, అబద్ధాలు ఏమి చెప్తున్నావేంటి? నిజం చెప్పు, లేకపోతే బెల్ట్ కోటింగ్ పడిద్ది నీకు. అసలే ట్రిప్కి వెళ్దామని ప్లాన్ చేశా నిన్నే. నువ్వే చెప్పావుగా నార్త్ ఏమంటావు అక్కడ చల్లగా ఉండేది, అక్కడికి వెళ్దామని. ఇప్పుడేంద్రా బాబు చనిపోయినట్లు కల అది ఇది అంటున్నావు. సరే రచించండి, ఇప్పుడు రంగతాత చెప్పకపోతేగా. ఓకే, రారా, నువ్వు అయిపోయావు. గాయస్, ఇప్పుడైతే రంగతాత చెప్పకపోతే వీడికైతే దెబ్బలు పడితే రాజా అయిపోద్ది వీడికి.
రే ఫాస్ట్గా రారా రే. ఎక్కడున్నాడా? వస్తున్నాడు. రే చాప్ బయటికి వెళ్ళినట్టున్నాడు ఈడొక్కడు. టైం సెన్స్ అనేది ఉండదు. ఇప్పుడే లేచాడు, అప్పుడే బయటికి వెళ్ళిపోయాడు. తొందర రారా షించాన్. మళ్ళీ అసలు నువ్వు అబద్ధం చెప్తున్నావు అని తెలిస్తే అంతే నీకు, సరేనా? ఓకే గాయస్, ఇప్పుడైతే మనం రంగతాత్ దగ్గరికి వెళ్దాం. ఆయన అయితే చెప్తాడు ఎందుకు ఇలా మా షించాన్ గాడికి కళ వస్తుందో, ఎందుకు వస్తుందో చెప్తాడు ఆయనే. ఒరే ఇదే సైకిల్ కాదురా తొక్కడానికి. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం రంగతాత ఉండే కొండ దగ్గరికి అయితే వచ్చేసాం. ఆయన అయితే ఉంటాడు. ఇంకోండి గాయస్, ఉన్నాడు రంగతాత అయితే. రంగతాత ప్రణామాలు ప్రణామాలు. మేము ఎందుకు ఇక్కడికి వచ్చామంటే, తెలుసు నాయనా, అంతా తెలుసు. మీ షించానికి 2 నెలల నుంచి ఒకే కల వస్తుంది. అది దేని గురించి సంకేతం అంటే 1000 మంది షించాన్ లాంటి మంది మిమ్మల్ని అయితే ఒక సహాయం కోరుతున్నారు. తను కలలో కూడా మీతో చెప్పాడు సహాయం కోరుతున్నారని. ఆ సహాయం ఏంటంటే నేను చెప్తాను నాయనా, అదే మీరు చెయ్యండి. ఏం చెయ్యాలంటే వాళ్ళ గురువు గారిని కాలకేయ అనే ఒక దుర్మార్గుడు బంధించి ఉంచాడు నాయన. ఇప్పుడు అతను ఏం తప్పు చేయకపోయినా తన శత్రువులాగా భావించి బంధించి ఉన్నాడు. అందుకే తను మీ షించాన్ కలలోకి వచ్చి వాళ్ళందరూ మిమ్మల్ని అయితే సహాయం కోరుతున్నారు. ఇప్పుడు మీరైతే వాళ్ళ గురువు గారిని అయితే కాపాడాలి నాయన, కాపాడాలి. కాపాడాలంటే ఏం చేయాలి బాబా గారు? అసలు మాకేం అర్థం కావట్లేదు. షించాన్ గాడికి ఏం కలర్ రావడం ఏంటి? ఇదంతా వాడు అబద్ధం చెప్తున్నాడు అనుకున్నా, మీరు చెప్తే నిజం అన్నారు. ఓకే బాబా గారు, మరి ఎలా కాపాడాలి? మీరు అది చెప్తే మేమైతే వాళ్ళ గురువుగారిని కాపాడుతాం. నాయన, వాళ్ళు చెప్పినట్లు మీరు పాటిస్తే మీరు ఎలాగో అలా వాళ్ళ గురువు గారిని కాపాడొచ్చు నాయన, కాపాడొచ్చు. అలాగే బాబా గారు, ఇంకా మేము మరి వెళ్ళొచ్చు నాయన. కానీ వాళ్ళు మిమ్మల్ని మాత్రం చంపరు, ఏమి చెయ్యరు. వాళ్ళు మీకు ఏ సమయంలో అయినా ఎదురు పడొచ్చు నాయన, జాగ్రత్త. నేను మాత్రం మీకు ఒకటే చెప్పగలను, శుభం శుభం శుభం. ధన్యవాదాలు బాబా గారు, ధన్యవాదాలు. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం వాళ్ళ గురువు గారిని అయితే కాపాడాలంట. అబ్బా చెట్టుకు గుద్దుకుంది. ఓకే, గురువు గారిని కాపాడితే వాళ్ళైతే మనల్ని ఏం చేయరు. అసలు వాళ్ళు మనల్ని ఏం చెయ్యరంట. మరి షించాన్ గాడికి ఎందుకు అలాంటి కళ్ళు వస్తుందో ఏందో. మరి వాళ్ళకైతే మనం సహాయం చేసేసి వెళ్దాం. కానీ ఇప్పుడు వాళ్ళు ఎక్కడుంటారు మనకు ఎలా తెలిసిద్ది? ఎలాగో ఇప్పుడు లాస్ ఏంజల్స్ అంతా వాళ్ళని పట్టుకొని వెతకాలి. వాళ్ళదైతే లాస్ ఏంజల్స్ కాదంట. ఓకే, వాళ్ళది ఏ ఊరో కూడా, అంటే రంగతాత గురించి తెలిసిందే కదా, బయట ఊర్లో వాళ్ళ గురించి అంతకు తెలియదు. వాళ్ళు ఏ ఊరో కూడా తెలియదంట. ఓకే గైస్, మనం అయితే ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే చలో ఫాస్ట్గా వెళ్దాం. ఈ చాప్ కూడా ఆడుకొని వచ్చేసే ఉంటాడు. ఓకే గాయస్, ఇంటికి దగ్గరలో అయితే ఇంటి లైన్ చివరికి అయితే వచ్చేసాం గాయస్. అమ్మయ్య, ఇంటికి అయితే వచ్చేసాం. ఫస్ట్ అసలు బాగా ఆకలేస్తుంది అబ్బా. ఫస్ట్ మొత్తం తినేసి తర్వాత అంతా చూడవచ్చు, తర్వాత వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. ఓకే గాయస్, వెళ్దాం ఇప్పుడు. చాప్ ఎక్కడ ఉన్నారు? చాప్ ఏమైందిరా? లేరా బాబు, మాకు అసలు చాలా భయంగా ఉంది. చాప్ లేకవురా బాబు, అసలు చాలా భయంతో ఉన్నావురా. నువ్వు ఇంకా భయపెట్టకురా. చాప్ లేకవరా బాబు, నీకు దండం పెడతా. ఓకే రక్షించాం. నెక్స్ట్ అబ్బా, ఏమైంది చాప్ గాడికి? చాప్
అమ్మయ్యా! హూ! ఓ మై గాడ్! అరే చాప్ అసలు ఏంట్రా అలా పడిపోయి ఉన్నావు? ఏమైందిరా బాబు అసలు నీకు? అన్నా సించాన్ గాడి కావాలని నన్ను కొట్టాడన్నా. షించాన్ గాడు నిన్ను కొట్టడం ఏంట్రా? నేను వాడు ఇప్పుడే రంగతాత దగ్గరికి వెళ్ళేసి వస్తున్నాం. వాడు నిన్ను కొట్టడం ఏంటి? అన్నా వాడే కొట్టాడన్నా. కానీ వాడొక్కడే కాదు, 1000 మంది వచ్చారు నా ఇంటికి. అన్నా కొట్టారన్నా. అన్నా నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడిగారన్నా. నువ్వు బయటికి వెళ్ళావు అని చెప్తే కొట్టారన్నా నన్ను. అయినా కానీ ఏంటి నిన్ను కొట్టారా? అరే షించాన్, నాకు తెలిసి వాళ్ళు వచ్చే ఉంటారా ఇంటికాడికి. నీలాంటి 1000 మంది షించాన్లు. గాయస్ ఇప్పుడైతే నాకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఇందాక రంగతాత చెప్పాడు, ఇప్పుడేమో షాప్ గాడికి ఇలా అయింది. షాప్ గాడు కూడా 1000 మంది షించాన్లని చూసా అన్నాడు. ఇప్పుడు ఏం జరిగిందో నాకు అదంతా అనవసరం. కానీ ఇప్పుడైతే నేను వాళ్ళకి వెళ్ళి సహాయం చేసి ఈ గండంని గట్టెక్కించాలనుకుంటున్నా. వద్దు జోలన్న, అస్సలు వద్దు. నిన్నైతే నా అసలు పంపిను గాని పంపిను. ఏంటి జోలన్న, ప్రాణం మీద తెచ్చుకుంటేలాగున్నావు నువ్వు. వద్దు, వాళ్ళకి హెల్ప్ చేస్తే తర్వాత వాళ్ళని చంపేస్తే ఏంటి పరిస్థితి? నువ్వు అక్కడే నాకున్నావు. నీకేమైనా అయితే ఏంటి పరిస్థితి జోలన్న? అసలు నిన్న ఎక్కడికి పంపిను? నువ్వు నా దగ్గరే ఉండు. ఎవరికి సాయం చేయాల్సిన అవసరం కూడా మనకు వద్దు. వాళ్ళు మనల్ని ఏం చేయరన్నారుగా రంగతాత. వాళ్ళకైతే నువ్వు ఎటువంటి సాయం చేయకూడదు. సాయం చేస్తే నాతో మాట్లాడ బాబు జోలన్న. ఏంట్రా షించాన్ పిచ్చోళ్ళలాగా మాట్లాడుతున్నావు? అసలు బ్రెయిన్ ఉందా నీకు? పాపం వాళ్ళు కూడా నీలాగా చిన్నపిల్లలే గారా. ఒక్కసారి ఆలోచించావరా వాళ్ళ గురించి? పాపం వాళ్ళ గురువు గారిని అలా నాకైతే మనసు ఒప్పట్లేదురా. రే షించాన్ నువ్వు వస్తే రా, లేకపోతే ఇంకా రాబాకు. సరే జోలన్న, నువ్వు వస్తున్నావని ఒక్క మాటతో వస్తున్నా. లేకపోతే అసలు నేను వచ్చేవాడినే కాదు. అంతే జోలన్న. అమ్మయ్యా, ఎంతసేపు తర్వాత ఒప్పుకున్నావురా. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం ఫాస్ట్గా వెళ్దాం. ఓకే జోలన్న ఫాస్ట్ గా వెళ్తున్నావు, చూసుకొని వెళ్ళాలి. వామ్మో జోలన్న, ఇది మన ఇల్లు కూడా కాదు, వేరే వాళ్ళ ఇంట్లో తెప్పించావు. వామ్మో, ఇదైతే డీసీపీ ప్రతాప్ గారి కన్నా తొందర తీయన్న బండి. చూసాడనుకోనా, జైల్లో పెట్టిస్తాడు. ఓకే. భయపడబాగురా షించాన్. అమ్మో ఈడొకడు. A few moments later. అండ్ ఓకే గాయస్, ఇప్పుడైతే మనం చాలాసేపు కష్టపడి మౌంచిల్ యార్డ్ మీద కొంతమంది, తర్వాత బీచ్లో కొంతమంది, అక్కడ అందరినీ కూడగట్టి ఒక్క చాటు పెట్టాం. వీళ్ళు అసలు 500 మందే ఉన్నారు. అసలు ఏం జరిగింది అంతా కనుక్కుందాం వీళ్ళకి. షించాన్ నువ్వేం బాగబాకు, నేనైతే కనుక్కుంటాను. జోలన్న, నేను అడిగా నీ మీద నేను వాగుతానా? ఏంటి జోలన్న, నీతో వచ్చినందుకు నాకు మంచి గుణపాఠమే చెప్పావు. సారీ రా షించాన్, ఏడవబాకు. సరే సైలెంట్గా ఉండు. ఓకే గైస్, ఇప్పుడైతే వీళ్ళని వెళ్ళి అడుగుదాం. అసలు మిమ్మల్ని ఏమని పిలవాలి? సరే వీళ్ళు కూడా షించాన్లే కాబట్టి తమ్ముడు అని పిలుద్దాం. రే తమ్ముళ్ళు, అసలు ఏందిరా మీరు మావోడి బ్రెయిన్లోకి వచ్చి మావోడి కళలోకి వచ్చి ఎందుకు అసలు నన్ను చంపినట్లు కళ తెప్పిస్తున్నారు వాడికి మీరు? అన్నా, నాకు ఇప్పుడు దాకా అన్నానే వాళ్ళు ఎవరు లేరు. నేను ఇప్పుడు అన్ననుకొని అన్నా అని పిలవచ్చా? అందులో ఏముందిరా, పిలువురా తమ్ముడు. సరే కానీ అసలు మీరు ఎందుకు వస్తున్నారో అది చెప్పండి ఫస్ట్. అన్న, ఏంటంటే కాలకీయ అనే ఒక దుర్మార్గుడు మా గురువు గారిని బంధించాడన్నా. అది కూడా ఎక్కడంటే మన ఇదేంటిది, మాకు లాస్ ఏంజల్స్ అనేది అంతగా తెలియదన్నా. అక్కడ బీచ్ కాడ ఆడుకుండే వస్తువులు ఉంటాయి కదన్నా, అక్కడ బంధించాడు. అక్కడ ఆడమన్నాడన్నా. మమ్మల్ని ఆడితేనే ఏదో ఆడుకోమన్నాడన్నా. ఆడితేనే విడుదల చేస్తా అన్నాడు మా గురువు గారిని. అందుకే మేము ఆడటానికి వెళ్తే 1000 మంది ఉన్నారన్నా. మేము ఆడటానికి వెళ్తే 500 మందిని ఫ్రీజ్ చేసేసాడన్నా. కొంతమంది గేమ్ సరిగ్గా పూర్తి చేయలేదని ఫ్రీజ్ చేసేసాడు. అందుకే మేము కూడా ధైర్యం లేక వెళ్ళలేదు అన్నా. అయితే మాకు ఇక్కడ ఒక తాత, ఆ తాత పేరు ఏదో ఉంది, రంగతాత అంటన్నా. ఆ రంగతాత గారైతే మా గురువు గారిని కాపాడేవాడి పేరు చెప్పారన్నా. జోయల్ అని పేరు చెప్పారన్నా. నువ్వని తెలిసి మీవాడి బ్రెయిన్ లోకి వచ్చావన్నా. మీవాడు కూడా మాలానే ఉంటాడని తెలిసి మీవాడి బ్రెయిన్ లోకి వచ్చి ఆటోమేటిక్ గా వెళ్ళిపోయి అలా కళ తెప్పించామన్నా. మీవాడిని భయపడుతుంటే క్షమించామన్నా. దానిలో ఏముందిరా, మీరంటే మీ గురువుగారిని కాపాడాలి కాబట్టే అలా చేశారుగా, పర్లేదులేరా.
ఇప్పుడు నేనైతే ఏం చేయాలి చెప్పండి, మరి చేసేస్తాను. ఏం లేదన్నా, ఇందాక అక్కడ అమ్యూజ్మెంట్ పార్క్ కాడ ఏదో ఆడమన్నాడని చెప్పా కదన్నా, అదైతే నువ్వు ఆడాలన్నా. మా వల్ల అయితే అవ్వట్లేదు. నువ్వైతే ఆడి గెలుస్తావని కోరుకుంటున్నా అన్న. నీకైతే ఒకటే చెప్పగలనన్నా, ఆల్ ద బెస్ట్ అన్నా, ఆల్ ద బెస్ట్. ఓకేరా తమ్ముళ్ళు, మీరైతే ఇక్కడే ఉండండి, నేనైతే మీ గురువు గారిని కాపాడేసి వస్తా. ఓకే, ఇక్కడే ఉండండి రా తమ్ముళ్ళు, మీ గురువు గారిని నేనైతే కాపాడేసే తెస్తాను. అలాగే ఫ్రీజ్ అయిన మీలాంటి 500 మంది షించాన్లని కూడా తెస్తాను. జాగ్రత్తరా మీరు. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఏదో ఆడమన్నారంట అబ్బా, ఏం ఆడాలి అసలు అర్థం కాదు. ఓకే, మనం అమ్యూజ్మెంట్ పార్క్ దగ్గరికి వెళ్ళి చూస్తే తెలిసిద్ది. ఓకే, ఫాస్ట్గా వెళ్దాం. నాకైతే నిద్ర వస్తుంది గాయస్, ఎందుకంటే ఈరోజు అసలు నార్మల్గా అయితే వేసవి కాలం కాబట్టి ట్రిప్కి వెళ్దాం అనుకుందాం. అందుకే నైట్ అంతా లగేజ్ సర్ది పండుకోవడమే మర్చిపోయా. ఓకే, అమ్యూజ్మెంట్ పార్క్ దగ్గరికి వచ్చాం. ఏంటిది ర్యాంప్ లాగా ఉంది? ఓహో, ఆడమనింది ఇదేనా? ఓకే, ఇక్కడ ఎవరు లేరుగా అబ్బా. ఓకే, మనమైతే వెళ్ళి ముందుకెళ్ళి కనుక్కుందాం గాయస్. ఓకే, ఎవరు లేరుగా. ఇక్కడ ఎవరు ఉన్నారు? ఎవర్రా ఇళ్ళు? ఏలియన్ మాస్క్ లాగా ఉన్నారు. ఎవరబ్బా ఇళ్ళు? రాయ్, ఏంట్రా ఇక్కడికి వచ్చావు? మేనేజ్ లేదా? ఇక్కడికి ఆడేవాళ్ళు మాత్రమే రావాలి. బయట బోర్డు చదివి రాలేదారా కుక్క? గైస్, వీడికైతే చాలా ఎక్కువైంది. అన్న బయట బోర్డే చదివేసి వచ్చానన్న, బోర్డుని చదివే వచ్చా. నాకేమి కళ్ళు కనిపించగా ఏం కాదన్నా, బోర్డు చదివే వచ్చా. ఇప్పుడు నేను ఆడి వాళ్ళ గురువు గారిని అయితే కాపాడడానికి వచ్చానన్నా. అందరు చప్పట్లు కొట్టండి రా, చప్పట్లు కొట్టండి. వచ్చాడయ్యా వీడు, పెద్ద కాపాడే పోటుగాడు పడి. ఇప్పుడు దాకా మీ లాస్ శాంటోస్ లో జరగని ర్యాంప్ రా ఇది. అంత సులభం కాదురా ఈ కాళ్ళకేయ ర్యాంపు. చూసావా ఎంత నల్లగున్నానో? అందుకేరా నాకు కాళ్ళకేయ అని పేరు పెట్టింది. అలాగే చేస్తా అంటున్నావుగా, నీ ప్రాణం పోయిద్ది. నిన్ను కూడా వాళ్ళలానే ఫ్రీజ్ చేసేస్తా. చెయ్యిరా, నువ్వు స్టార్ట్ చెయ్యి. గైస్, వీడికైతే బాగా ఎక్కువైంది. మనం ర్యాంపులో తోపని వీడికి తెలియదేమో. సరే అన్న, నేను కనుక ర్యాంప్ ఫినిష్ చేస్తే కన్ఫామ్గా వాళ్ళ గురువు గారిని ఇస్తావుగా. ముందు నువ్వు ఫినిష్ చేయరా, అప్పుడు చూద్దాంలే. గాని మాటలు ఎవరైనా మాట్లాడతాడు, కానీ చేతల్లో చూపియాలరా. గెలిచినప్పుడు చూద్దాంలే కాదన్నా, గెలిస్తే కన్ఫామ్గా ఇవ్వాలి. అలా అయితేనే నేను ఆడతా. సరేరా, కన్ఫామ్ గా వాళ్ళ గురువు గారిని నీకు ఇస్తా. వెళ్ళరా, వెళ్ళి ఆడురా. ఓకే గాయస్, వీడికైతే అసలు మామూలుగా బలవలేదు, మామూలుగా బలిసి కొట్టుకుంటున్నాడు. రే షించాన్, నువ్వు ఇక్కడే ఉండరా, జాగ్రత్త. ఓకేనా? ఓకే జయన్న, నేను ఉన్నా కదా, నువ్వు వెళ్ళిరా. నేను ఇంకోషించాలని చెప్పేది నీకు ఒక్కటే, ఆల్ ద బెస్ట్. ఇలాంటి కాలకేయ ఎదవల్ని నువ్వు మాత్రం వదిలిపెట్టకూడదు జయన్న, వదిలిపెట్టకూడదు. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం పైకి వచ్చేసాం. ఓకే రా షించాన్. ఓకే గాయస్, మనం వీడిని కొట్టగలం గాయస్, కానీ ఇన్ని సంవత్సరాలు పాపం వాళ్ళ గురువు గారిని కట్టేసి ఉంచాడు కదా ఈ ఎదవ కాలకేయగాడు. నేను కొట్టను గాయస్, వాళ్ళ గురువు చేతే కొట్టిస్తా. ఈ ర్యాంప్ గెలిచే బాధ్యత మాత్రమే నాది, వీడికి శిక్ష వేసే బాధ్యత మాత్రం వాళ్ళ గురువు గారిదే. ఓకే గాయస్, ఓకే, ఫాస్ట్గా వెళ్దాం మనం. వామ్మో, అగ్గి పెట్టాడు. ఓ మై గాడ్, ఇది మంచి కారు అబ్బా, నేను ఇంకా అనుకోలేదు అసలు. ఓ మై గాడ్, మంచి కారేగా ఇది. ఇంకానే వేరే కారు తెచ్చుంటేనా అంతే, అగ్గిలో ఇంక మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోయేవాళ్ళం. ఈ వెహికల్ అయితే అగ్గినైతే తట్టుకుంటుంది. ఇలాంటి ర్యాంపులు ఎన్ని చూడలేదు గాయస్ మనం. మీరైతే కమెంట్ కూడా చేయండి ఈజీగా వెళ్ళిపోవాలని, అండ్ లైక్స్ కూడా చేయండి గాయస్, అప్పుడైతే ఈజీగా వెళ్ళిపోతాం మనం. ఓకే, ఫాస్ట్గా వెళ్దాం, టైం కూడా లేదు. మనం కూడా ట్రిప్కి వెళ్ళాలి కాబట్టి టైం కూడా లేదు. ఓకే, ఫాస్ట్గా వెళ్దాం.
ఓకే గాయస్, ఫస్ట్ అయితే ఒకటి దాటేసాం, నెక్స్ట్ ఇంకోటి దాటాలి. చిన్నగా వెళ్దాం. అబ్బా నాకైతే కళ్ళు మూసుకుపోతున్నాయి గాయస్, నిద్ర వస్తుంది బాగా. అమ్మయ్య ఇంకోటి కూడా దాటేసాం. అబ్బా చాలా ఈజీయే గాయస్ ఈ ర్యాంప్ అంతా. వాడేదో ఇంకోటి కూడా దాటేసాం గాయస్. వాడేదో చెప్పాడు కదా ముందు గెలిచి చూపిరా, మాటలే మొత్తం చేతల్లో ఉండాలని చెప్పాడు కదా గాయస్. వాడికైతే గుణపాఠం చెప్పాల్సిందే, మనం కన్ఫామ్గా చెప్పాలి. ఓకే గాయస్, ఇప్పుడైతే ఈ అగ్నిది ఇంకా ఒకటే ఉంది, దీన్ని కూడా కంప్లీట్ చేసేద్దాం. ఓకే, ఇంకా ఇది కూడా దాటేసాం. ఏ ముందే షించాన్ లాగా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు అడ్డు ఉన్నారు. అబ్బా వీళ్ళని ఫ్రీజ్ చేసేసింది. ఇప్పుడు వీళ్ళని ఎలా మనం నార్మల్ చేయాలి అర్థం కావట్లేదు, ఎలా చేయాలో. జోరన్న నువ్వు ఎలా ఆడుతున్నావు నేను మొత్తం చూస్తున్నా. వాళ్ళనైతే నువ్వు కింద పడేయ్. ఇదైతే మాకు సైన్స్ క్లాస్ లో వచ్చింది. ఏంటంటే వాళ్ళని నువ్వు కింద పడేసావు, ఫ్రీజ్ అయిన వాళ్ళంతా నార్మల్ అయిపోతారు. తొందర నువ్వు కింద పడేయ్ అన్న, తొందర కింద పడేయ్. ఓరే నీ షించాన్ గడికైతే చాలా తెలివితేటలు ఉన్నాయి. అబ్బా ఓరే ఎలా తెలుసురా బాబు షించాన్గా నీకు, నాకే తెలియదు. చెప్పాను జోరన్న మన ఇంట్లో అయినా తోపు ఉంటామని, అది కూడా తెలీదు. సరే వీళ్ళు కూడా పడేయ్. ఓకే గాయస్, 2 వికెట్స్ని అయితే కింద పడేసాం. 2 వికెట్స్ డౌన్. ఓకే ఫాస్ట్గా ఈ కారు వెళ్ళిద్దంటారా? ఓకే పైదాకా వెళ్తే చాలు. ఓకే గాయస్, అబ్బో ఇది దాటించడమే పెద్ద టాస్క్ లాగుంది. అయినా ఈ జైల్డ్ అయినకి టాస్కా చాలా కామెడీగా ఉండిద్ది జైల్డ్ అయినకి టాస్క్ అంటే. ఓకే వీళ్ళైతే ఎడ్జ్లో ఉన్నారు కాబట్టి ఈజీగా పడేయచ్చు. అబ్బా ఓకే గాయస్, షించాన్ గాడైతే మనకి ఐడియా ఇవ్వకపోతే ఏంది పరిస్థితి, అంతే ఇంక మనం. ఓకే వీళ్ళైతే ఎడ్జ్లో ఉన్నారు కాబట్టి కాస్త ఈజీయే. వీళ్ళు తోసినా కదులుతున్నారు అబ్బా, కానీ ఒకే చోట ఉంటున్నారు. అంగోండి గాయస్, మనం తోస్తేనే అటు ఇటు కదులుతున్నారు. సారీ రా తమ్ముడు, మిమ్మల్ని అయితే కొట్టాలి అనిపించి కాదు, మిమ్మల్ని అయితే కాపాడుతున్నా. సారీ రా తమ్ముడు, వెళ్ళు. ఓకే గాయస్, ఈ పైన వాళ్ళని కూడా కింద పడేద్దాం. అమ్మో ఎక్కట్లేదు, స్కిడ్ అవుతుంది. రే తమ్ముడు నువ్వు కూడా వెళ్ళిపో. వెళ్ళరా? ఓకే వెళ్ళిపోయాడు గాయస్. ఓకే వీడిని కూడా పంపించేద్దాం. రే తమ్ముడు వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. పాపం వీళ్ళు ఈత కొట్టుకుంటూ, అరే పడలేదేంది, పడ్డాడు. పాపం వీళ్ళు ఈత కొట్టుకుంటూ ఎక్కడి దాకా వెళ్తారు. వీళ్ళకు ఈత వచ్చో రాదో గాయస్, మనకు కూడా తెలియదు కదా. ఓకే అబ్బా వీళ్ళని క్లియర్ చేయాలంటేనే సగం టైం అయిపోయి గాయస్, చాలా కష్టం అవుతుంది వీళ్ళని క్లియర్ చేయాలంటేనే. నాకైతే కళ్ళు మూసుకుపోతున్నాయి. వీళ్ళందరినీ అయితే గుద్దేద్దాం, అప్పుడైతే సరిపోయిద్ది. ఓరే నీ గుద్దతో గుద్దుతుంటే పని అవ్వట్లేదు గాయస్. ఇంకా ఏం చేయడం, కాళ్ళతో కొట్టడమే, అంటే తోసేయడమే. ఓకే వీడు వెళ్ళిపోయాడు. నెక్స్ట్ నువ్వు కూడా పడిపోచిందా? అరే ప్లీజ్ రా పడిపో, అది నువ్వు కూడా వెళ్ళిపోరా. ఓకే గాయస్, వీళ్ళందరినీ క్లియర్ చేసేద్దాం మనం. ఫాస్ట్గా వెళ్ళి క్లియర్ చేసేద్దాం మన బండిని తెచ్చి. వీడు పడిపోయాడా? ఓకే ఇంకా అక్కడ ఎడ్జ్లో ఒకడు ఉన్నాడు, వాడిని అయితే వెళ్ళి పడేద్దాం. ఓకే ఫాస్ట్గా వెళ్దాం గాయస్. ఓకే గాయస్ ఇప్పుడైతే మనం వీళ్ళందరినీ క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. నా గన్లో ఉన్న బుల్లెట్స్ అన్నీ యూజ్ చేసి వీళ్ళ హెడ్ షాట్ అయితే కొడుతున్నాను. ఓకే అయితే ఫాస్ట్గా వీళ్ళందరినీ పాపం కాలుస్తుంటే నాకు చాలా ఏడుపు వస్తుంది. ఓకే ఫాస్ట్గా వెళ్దాం. ఓకే వీడిని కూడా అందరినీ క్లియర్ చేసేస్తున్నాం గాయస్. మనమైతే బర్గర్ తినాలనిపిస్తుంది, కానీ ఇది డూప్లికేట్, వీడి కూడా అయిపోయాడు. ఇది చిప్స్ బాటిల్ అన్నమాట. ఓకే గాయస్ ఇప్పుడైతే వీడి కూడా అయిపోవాలి. ఇంకా తమ్ముడు వెళ్ళరా స్వామి. కింద చూడండి గాయస్, అందరైతే స్విమ్మింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అండ్ వీడు కూడా పడిపోయాడు. అబ్బో ఇక్కడ ఎడ్జెస్లో ఉన్నారు కాబట్టి ఈజీగా పడిపోతాడు. ఓకే గాయస్ వీడు అయిపోయాడు. ఓకే ఫాస్ట్గా అందరినీ క్లియర్ చేసేయాలి మనం. ఓకే రే తమ్ముడు నువ్వు కూడా వెళ్ళిపో. ఇంకెవ్వరు లేరేమో గాయస్, అర్థమైపోయింది ఇంకా, ఎందుకంటే ఇక్కడ దాకే వచ్చారేమో అందరూ. ఇంకా అసలు ముందు దాకా వెళ్ళున్నా బాగుండేది కదా. ఓకే గాయస్ ఇప్పుడైతే మనం ఫాస్ట్గా వెళ్దాం. ఇంకా ఇక్కడ ఎవరు లేరులేండి, ఇంకా మనం క్లియర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఓకే ఫాస్ట్గా వెళ్దాం. క్లియర్ చేసిన ఒక్క అవసరం కూడా లేదనుకున్నా, వీళ్ళు మళ్ళీ ఉన్నారు. ఇక్కడ దాకా వచ్చారా, నైస్ రా నాన్న. ఓకే గాయస్ ఫాస్ట్గా వెళ్దాం. ఇదేందో నాకు తెలియదు, కేక్ లాగుంది.
అండ్ గాయస్ మనం అయితే చివరి ఫినిష్ పాయింట్కి అయితే వచ్చేసాం. వీళ్ళందరినీ క్లియర్ చేసి జంప్ చేద్దాం. 3, 2, 1 జంప్. అబ్బా రేపు పిలవరా మీ బాస్ని. బాస్ వీడు గెలిచేసారు, మీరు తొందరగా రండి బాస్. ఛీ, ఇలా అయితే అస్సలు అనుకోలేదు బాస్, వీడైతే గెలిచేశాడు. చూడండి గైస్ అలా కుళ్ళుకుంటున్నాడు. వచ్చినట్టున్నాడు వీళ్ళ బాస్. రాయ్ వెనకాలకి తిరుగురా. ఎలా కంప్లీట్ చేసావురా ఈ ర్యాంప్ అసలు? ఎవ్వరు కంప్లీట్ చేయలేదు, ఆ బుడంకాయ గాళ్ళే కంప్లీట్ చేయలేదంటే నువ్వెలా కంప్లీట్ చేసావురా? చెప్పాగా ర్యాంప్స్లో, ఇలాంటి ర్యాంప్స్లో నేను తోప్పని. అందుకే ఇలాంటి ర్యాంప్స్ నాకు ఇప్పుడు పెట్టకూడదు, ఓకేనా? ఈజీగా చేసేస్తా అంతే. నేనే కాదు, మా షించాన్ కూడా అంతే చేసేస్తాడు, ఓకేనా? అర్థమైందా? ఎవరిని తక్కువ అంచనా వేయబాకు. అలాగే నువ్వు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళ గురువు గారిని విడిచేస్తా అన్నావు. ఇప్పుడు విడుస్తావా విడవ్వా? రాయ్ కోపంలో ఎన్నో అంట, లేకపోతే నేను వాడిని విడవడం ఏంట్రా? అది కూడా నీలాంటి బచ్చాగాడిని పెట్టుకుని విడవడం ఏంట్రా? ఏంట్రా బచ్చాగాడా? ఎవడ్రా బచ్చాగాడు? ఇప్పుడు నువ్వు విడుస్తావా విడవ్వా? లేకపోతే రంగబాబాని మెప్పిస్తా. రంగబాబా వచ్చాడో నువ్వు అయిపోయావు. వాము రంగబాబానా? వద్దు, మనం అయితే ఈయన్ని విడిపించేసి ఇక్కడ నుంచి మన స్థావరానికి అయితే వెళ్ళిపోదాం. వామ్మో, మళ్ళీ రంగబాబా వస్తే చాలా కష్టమైపోయింది, నన్ను వదలని కూడా వదలడు. అమ్మయ్యా, విడుదలయ్యా. ఎలా బాబు? నీకు చాలా ధన్యవాదాలు బాబు, ధన్యవాదాలు. ఏ సిన్, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? దా సిన్, తొందరగా రా, మనం వెళ్దాం. ఓయ్ బాసు, నేను మీ సింపుల్ కాదు, నా పేరు షించాన్. ఈ లాస్ ఆటోస్ లో ఉండే షించాన్ నేను. ఓ నువ్వేనా షించాన్ అంటే? చాలా బాగున్నావు, మా పిల్లల్లానే చాలా అల్లరిగాడిలాగా ఉన్నావు. చాలా ముద్దొస్తున్నావు నువ్వు కూడా, అందుకే నీలాంటి పిల్లల్ని తయారు చేసుకున్నా నేను. అలాగే బాబు, నీకు చాలా కృతజ్ఞతలు బాబు. ఈ కాలేకయ్య గాడు దగ్గరగా నాకు కొన్ని సంవత్సరాల దగ్గర నుంచి ఇలా హింస పెడతానే ఉన్నాడు బాబు. నీకు చాలా ధన్యవాదాలు బాబు, నీ రుణం ఎప్పుడు తీర్చుకోలేదు. చాలా ధన్యవాదాలు. The next day. గాయస్ మనమైతే మన సిన్ వాళ్ళ గురువు గారిని అయితే విడిపించేసాం. రే షించాన్, ఏంట్రా ఇప్పుడు వాళ్ళను చంపారా? లేదు జయలన్న,